వస్తున్నాడు ఆదిత్య వస్తున్నాడు రైట్లు మాసనామం రాయండి. మీరు కూడా మా చేయి పట్టుకోండి. శ్రీ శ్రీ మీరు చెబుతూ రాయాలి. నామ ప్రకటన చదువుతుంటే చాలే. శ్రీ మాసనామ్న మాస చెప్పాలి, పలకాలి. మాసనామ్న కార్తీక మాసంలో ఆరంభించి లక్ష్మి అని నామకరణం చేయాలి. శ్రీ లక్ష్మి దాంట్లోనే అనండి. శ్రీ లక్ష్మి నామ్నియసి నామ్నియసి శ్రీ మళ్ళీ శ్రీకారం ప్రారంభంలో శ్రీకారం, చివరిలో శ్రీకారం. ఇక ఆ తర్వాత మధ్య భాగంలో ఇప్పుడు మాసనామం ఏమి పెట్టాము? కార్తీక మాసంలో పుట్టింది కాబట్టి శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి మాసనామం. ఒకవేళ ఈ పిల్ల పెద్దదైన తర్వాత యజ్ఞాన్ని కథలు ఆచరిస్తే ఆ యజ్ఞంలో ఈ శ్రీలక్ష్మి అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తారు నామంగా. అది యజ్ఞనామంగా ఉంటుంది. ఇలా నక్షత్రనామం రాయండి. శ్రీ నక్షత్ర నామ్న మృగశిరా నాకు దీర్ఘం నామ్నియసి శ్రీ శ్రీకారం. నక్షత్రనామం మృగశిరా. ఆ తర్వాత అడుగు భాగంలో వ్యావహారిక నామం రాయాలి. రాయి చెబుతాను. శ్రీ వ్యావహారిక నామ్నా మీరే చెప్తారు. మీరే చెప్తూ రాయండి. రాసిన తర్వాత చెబుతూ రాయండి. ఇంట్లోనే రోజు 8:30కి వస్తుంది, సాయంత్రం 6:30. పాప పేరు శ్రీ లక్ష్మీ వెంకట నాగసాయి సూర్య సుబ్రహ్మణ్య రామ యష్ణ విధాత్రి. విరాజిత విధాత్రి. దక్ష విరాజిత విధాత్రి. శ్రీ బాగున్నారా? అక్షరం తీసుకొని చెప్పినప్పుడు అక్షరం చేస్తాను. మాసనామ లక్ష్మీ నామావాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ అక్షరం తీసుకుని నక్షత్రాన్న మృగశిరా నామావాహయామి స్థాపయామి పూజయామి. వాళ్ళని తీసి అమ్మకి పంపిద్దామని దగ్గర కూర్చుని చూసినట్టుంటుంది కదా. నిజమే. అందుకని వీడియో తీసి పంపిద్దాం. బాబాయ్ మేము అక్కడ రామకృష్ణ విధాత్రీ నామావాహయామి స్థాపయామి పూజయామి. ఆ తర్వాత ఈ తమవాకు తీసుకొని
ఈ తమలపాకుల బోర్డు చుట్టూగా పెట్టుకొని ఓం అసునీతే పునస్మాసు చక్షుః ప్రాణభవో దేవో యో తస్మై వసుదేవ నిత్యం తమోదే భయాస్మి సమతం వై ప్రాణామతమాపక్షాణాయ యుక్తాయ స్వామి ఆ ఆకును దీంట్లో పెట్టేది స్వామి సర్వజగన్నాథయ పూజావధానం తావత్వం ప్రీతి భావేన కుంభేస్మిన్ తన్మహింగురు ఇద్దరు అక్షతలు తీసుకొని నామత్రయ దేవతా భూయో నమః 3 చోట్ల కొద్దిగా వేసుకుందండి స్థిరో భవ వరదో భవ శుభో భవ సుప్రసన్నో భవ స్థిరాసంగురు నామత్రయ దేవతా భూయో నమో నమః ధియాయామి ఆవాహయామి నవరత్నహేమ సింహాసనం సమర్పయామి నవరత్నహేమ సింహాసనం సమర్పయామి తమలపాకుతో ఈ నీరు పాదయో పాద్యం సమర్పయామి దేవి బొమ్మ పాదయో పాద్యం సమర్పయామి హస్తయో రథ్యం సమర్పయామి ముఖే ఆగమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి మళ్ళీ అక్షరం ఓం ఇది వస్త్రయుక్తం సమర్పయామి యజ్ఞోపవీతాం ధారయామి ఆ తర్వాత కొద్దిగా 3 చోట్ల గంధం చల్లండి పరిమళ గంధాం ధారయామి ఉపరి అలంకరణార్థం అక్షతై పూజయామి మళ్ళీ అక్షతలతో పూజ చేస్తూ ఉండండి ఓం భవస్య దేవస్య పత్ని నమః శర్వస్య దేవస్య పత్ని నమః ఈశానస్య దేవస్య పత్ని నమః దేవస్య పత్ని నమః రుద్రస్య దేవస్య పత్ని నమః రుద్రస్య దేవస్య పత్ని నమః భీమస్య దేవస్య పత్ని నమః మహదో దేవస్య పత్న్యై నమో నమః ఓం ధ్రువాధ్వరాయామి సాక్షాత్ జీవం దర్శయామి నైవేద్యం